సో ఫెయిత్ ఇస్, విశ్వాసం అనేది పైన నూనె తేలినట్టు కాదండి. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో వేరు పారిపోయి ఉంటుంది విశ్వాసం. దృఢమైన విశ్వాసం, కరుడుగట్టిపోయిన విశ్వాసం ఉండాలంట. కరుడుగట్టిపోయిన విశ్వాసం అంటే ఏంటంటే ఏం జరిగినా వీళ్ళు చెల్లించరు, ఎన్ని కష్టాలు వచ్చినా కదలరు. నథింగ్ కెన్ షేక్ యూ, కదల్చబడరు అంతే. స్థిరంగా విశ్వాసం, మన విశ్వాసం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఆ విశ్వాసం దేనిపై ఆధారపడి ఉండాలి? ఆయన వాక్యంపై. మీరు దేని మీద ఆధారపడుతున్నారు? కలెక్టర్ గారు చెప్పారండి డబ్బులు ఇస్తానని, ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ వచ్చిందండి, లేకపోతే ప్రధానమంత్రి గారు ఇది ప్రామిస్ చేశారండి. వాళ్ళ మీద ఉన్న మాట కాదు. యుగ యుగములు తరతరములు మారినా ఆయన మాట మారదు. మారని దేవుని మాట పైన నీ విశ్వాసం ఉండాలి. ఒక కుటుంబాన్ని కట్టాలంటే దేవుడు జ్ఞానము ఎవరికిచ్చారు తెలుసా? వీళ్ళకిచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును. జ్ఞానము దేవుడిచ్చాడు. నీ కుటుంబం కట్టబడాలి. వీ షుడ్ బైండ్. మనము గమ్ములాగా ఉండాలి. వాళ్ళని వీళ్ళని కలిపే గమ్ములాగా ఉండాలి, కత్తిలాగా ఉండకూడదు. హల్లెలూయా.